చూడండి, మీరు గమనిస్తూ ఉండండి జాగ్రత్తగా. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు, ఇక్కడ గమనించాల్సిన విషయం హెచ్ వేరియబుల్, ఇక్కడ హెచ్ మాత్రమే వేరియబుల్, ఇది కాన్స్టెంట్, ఇది మొత్తం కాన్స్టెంట్, హెచ్ మాత్రమే వేరియబుల్. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు హెచ్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమిటి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ హెచ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ హెచ్, దీనికి డిఫరెన్షియేషన్ ఎంత, ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏం చేంజ్ అవ్వదు, 4π² r². అందుకే నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. స్పియర్ అనేది గివెన్ ఫిగర్ కాబట్టి దాని యొక్క పారామీటర్స్ కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి ఆర్ ఈజ్ ద కాన్స్టెంట్. ఇక్కడ హెచ్ అనేది హైట్ ఆఫ్ ది సిలిండర్, సో ఇట్ ఈస్ ద వేరియబుల్, దిస్ ఈస్ ద వేరియబుల్, సో ఇట్ కెన్ బి డిఫరెన్షియేట్. అంతేనా? h² డిఫరెన్షియేషన్ ఎంత, 2h మైనస్ π². h⁴కి డిఫరెన్షియేషన్ ఎంత, 4h³. ఇదేంటిది ఎఫ్ డాష్ హెచ్. అలాగే ఎఫ్ డబల్ డాష్ హెచ్ను కూడా కొంచెం సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2 4 = 8 π² r² ఇంటూ హెచ్ మైనస్ 4π² h³. ఇది ఎఫ్ డాష్ హెచ్, రైటా? అలాగే ఎఫ్ డబల్ డాష్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. అగైన్ డిఫరెన్షియేట్ అని రాసుకోవట్లేదండి, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ చేస్తే ఏమవుతుంది, 8π² r². హెచ్కి డిఫరెన్షియేషన్ అంతా 1 మైనస్ 4π² ఇంటూ 3h². ఏమవుతుంది, 8π² r² ఇంటూ 1 అంటే 8π² r², 3 4 = 12 π² h². ఇది ఎఫ్ డబల్ డాష్ హెచ్. ఇవి ఎలా ఉంచండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ హెచ్ని 0కి ఈక్వల్ చేయాలి, అంతేనా? ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ హెచ్ ఎంత వచ్చింది మనకి, 8π² r²h మైనస్ 4π² h³ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్, రైటా? ఇప్పుడు ఏమవుతుంది, 8π² r²h మైనస్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4π² h³, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకి h³ ఈ హెచ్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, h³ బై హెచ్ ఈజ్ ఈక్వల్ 4π² ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 8π² r² బై 4π². 4π² కిందకు వచ్చేసింది, π² ఈ π² క్యాన్సిల్, 4 8లో 2 టైమ్స్ ఈ హెచ్ ఒక హెచ్, h³ అంటే హెచ్ ఇంటూ హెచ్ ఇంటూ హెచ్, ఒక హెచ్ క్యాన్సిల్ అయిపోతే h² మిగులుతుంది ఇక్కడ. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి, h² ఈజ్ ఈక్వల్ టు 2r². అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r వచ్చింది. బట్ ఇంకా పని అయిపోలా, ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r వచ్చింది. ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r దగ్గర కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు మ్యాక్సిమంని ప్రూవ్ చేయాలి. అసలు మెయిన్ టాస్కే అది, అంతేనా? అంటే ఈ హెచ్ వాల్యూని ఎఫ్ డబల్ డాష్ హెచ్లో మనం సబ్స్టిట్యూట్ చేసి అది లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం అని మనం చూపించాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, పుట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r ఇన్ ఎఫ్ డబల్ డాష్ హెచ్. ఎఫ్ డబల్ డాష్ హెచ్ ఎంత వచ్చింది మనకి,
8 pi square r square 12 pi square h square 8 pi square r square f double dash h is equal to 8 pi square r square 12 pi square h square. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ హెచ్ అంటే √2r మనం పెట్టామనుకోండి, ఏమవుతుంది 8 pi square r square minus 12 pi square √2r హోల్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ కాబట్టి హెచ్ బదులుకి ఇది పెట్టాం. సో ఇది ఏమవుతుంది 8 pi square r square మైనస్ 12 pi square √2r హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 మిగిలితే 2r స్క్వేర్. ఇదేమవుతుంది, ఇది 8 pi square r square మైనస్ 2 4 jar 2 12 jar 24 pi square r square. 8 pi square r square మైనస్ 24 pi square r square ఎంత అవుతుంది, ఇది మైనస్ 16 pi square r square. ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి లెస్ దెన్ 0. ఎఫ్ డాష్ √2r కాబట్టి లెస్ దాన్ 0 వచ్చిందంటే ఇది మ్యాక్సిమం అనమాట. ఎక్కడ దీని ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మ్యాక్సిమం అవుతుంది ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r దగ్గర. కాబట్టి ఎఫ్ ఆఫ్ హెచ్ హ్యాస్ maximum curved surface area at height h is equal to √2r దగ్గర మ్యాక్సిమం అవుతుంది. ఎందుకని సిన్స్ ఇక్కడ రాసుకోండి బ్రాకెట్లో. నేను ఈ ఫార్ములా చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ if f double dash x less than 0, that implies f of x is maximum. ఆల్రెడీ చెప్పింది దీన్ని. అండ్ ఇఫ్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మినిమం. సిన్స్ ఎందుకని ఎఫ్ డబల్ డాష్ హెచ్లో మన ఎక్స్ వాల్యూ ఫైన్, ఎక్స్ అంటే ఇక్కడ వేరియబుల్ హెచ్ వచ్చింది, ఇక్కడ మనకి ఎక్స్ జనరలైజ్ చేసి వేరియబుల్ తీసుకుంటే ఎక్స్. ఇది ఎక్స్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎఫ్ డబల్ డాష్ హెచ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయితే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏంటంటుంది, ఫంక్షన్ యొక్క వాల్యూ మ్యాక్సిమం అవుతుంది ఎట్ ఎక్స్ దగ్గర. గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసి చూసుకున్నప్పుడు వేరియబుల్ హెచ్ కదా, హెచ్ ఎంత వచ్చింది మనకు √2r వచ్చింది. √2r మన సబ్స్టిట్యూట్ చూస్తే ఇది ఏమవుతుంది, లెస్ దెన్ వచ్చింది అంటే నెగిటివ్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే మ్యాక్సిమం అంటే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ, ఈ ఫంక్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏంటి ఫంక్షను, దేని యొక్క ఫంక్షన్ ఇది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాను ఫార్ములా రాసాం కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇది. కాబట్టి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మ్యాక్సిమం అవుతుంది ఎట్ హెచ్ ఈజ్ కూడా √2r దగ్గర. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది హెన్స్ ప్రూవ్డ్. ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. అర్థమైందనే చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా, చాలా టైం తీసుకొని చెప్పడం జరిగింది క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేసుకొని చూసుకోండి. అలాగే